ఈ వీడియోని జూమ్ చేసి మరీ చూడండి. ఫ్రై పీస్ బిర్యానీలో పురుగులు వచ్చాయి. మొత్తం జూమ్ చేస్తుంటే 4-5 కనిపిస్తాయి. రీసెంట్ గా నేను హోమ్ టౌన్ విజిట్ చేసిన తర్వాత వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా ఆకలి అనిపించి ఒక రెస్టారెంట్ కి అయితే విజిట్ చేసి ఫ్రై పీస్ బిర్యానీ 150 రూపీస్ పెట్టి అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నా. అన్ని నేను పోలీసుని అడిగి నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మీరు సిఐఏ అవ్వచ్చు, తీసుకోండి, ఫోన్ తీసుకుంటారా తీసుకోండి, నేను ఎలా తీసుకోవాలో అనేసరికి వెంటనే అతను బండి వేసుకొని వెళ్ళిపోయారు. రిటర్న్ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. దీంట్లో మెయిన్ ఏంటంటే అక్కడ అసలు రెస్టారెంట్ ఓనర్ మొత్తం చూస్తున్నారు. క్యాష్ కౌంటర్ నుంచి కనీసం లేవని కూడా లేవలే. వాళ్ళండ వీళ్ళకుందా, వీళ్ళండ వాళ్ళకుందో తెలియట్లేదు, కనీసం లేవలే. అంటే అంత నిర్లజ్జగా, కనీసం బాధ్యత లేకుండా, కనీసం వచ్చి మాట్లాడని కూడా మాట్లాడలే. అక్కడ అంతా ఓన్లీ స్టాఫ్ వాళ్ళే వస్తున్నారు. ఆ ప్లేట్ తీసేసి నెక్స్ట్ పెడతా అన్నారు. నెక్స్ట్ చేతిలో కూడా డబ్బులు పెట్టారు. అంటే నేను ఇచ్చిన బిల్లే, నేను 150 రూపీస్ ఛార్జ్ చేశాను కదా, అవి ఇస్తే నేను తీసుకోలే, నాకేం వద్దని చెప్పి నేను దీన్ని ఎలా అయినా రైట్ చేస్తాను అని చెప్పి ఇంకా అక్కడికి వీడియో ఆఫ్ చేసి నేను బయటకు వచ్చేసాను. ఆఫ్ చేసి అప్పటికి బయటకు వచ్చి నేను రికార్డ్ చేస్తున్నా వీడియో. అప్పటికి వచ్చి వాళ్ళ స్టాఫ్ వాళ్ళు చూసి వెళ్ళి ఓనర్కి చెప్తున్నారు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నన్ను రికార్డ్ చేయనివ్వలే. అయినప్పటికీ నేను రోడ్ పైకి వచ్చి మొత్తం అంతా లొకేషన్ ఎక్కడ ఉంది మొత్తం అంతా రికార్డ్ చేశాను. చూడండి, ఎగ్జాక్ట్ గా వైజాగ్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఒక సర్కిల్ దగ్గర ఉంటుంది. ఈ మెస్ పేరు వచ్చి అంబికా మెస్. ఈ రెస్టారెంట్ నేను నెగిటివ్ చేయాలని ఈ వీడియో చేయట్లేదు. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ కింద క్రియేట్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. కొన్ని వేల మంది తినే ఈ రెస్టారెంట్ మెయిన్ పాయింట్ లో ఉంది వైజాగ్ లో. దీంట్లో కాస్త కూడా హైజెనిక్ మెయింటైన్ చేయట్లేదు. కిచెన్ కూడా చాలా దారుణంగా ఉంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు. యాజ్ అ సిటిజన్ గా ఈ ప్రాబ్లమ్ అయితే నాకు రైజ్ చేసే రైట్స్ పక్కా ఉన్నాయి. ఈ కన్వర్జేషన్ మొత్తంలో మధ్యలో ఒక అతను వచ్చారు. అతను వాళ్ళందరూ సిఐ అంటున్నారు. సిఐ అన్నాక అక్కడ అదే పబ్లిక్ సర్వెంట్. అతను అక్కడ ప్రాబ్లం జరిగిన విషయానికి వచ్చి ఓనర్ దగ్గరికి వెళ్ళి కనీసం ఒక్క క్వశ్చన్ కూడా చేయకుండా నా ఫోన్ లాక్కొని నా ఫోన్ లో ఉన్న వీడియో డిలీట్ చేయించి అక్కడ నాకు సంజాయిసి చెప్పి వెళ్ళిపోయారు. రెస్టారెంట్ ఓనర్ కనీసం సీటు పై నుంచి కూడా లేవలేదు. నా చుట్టుపక్కల చాలా మంది జనాలు తింటున్నారు, కనీసం ఒక్కరు కూడా వాయిస్ రైజ్ చేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు నేను డిజిటల్ గా ఇదంతా రైజ్ చేస్తున్నా. ఇప్పుడైనా అందరూ వాయిస్ రైజ్ చేసి ఇది షేర్ చేయండి. నా హోప్ ఒకటే, నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, చాలా సిటీస్ లో చాలా ప్లేసెస్ లో పబ్లిక్ ప్లేస్ దగ్గర ఉన్న రెస్టారెంట్ లో అయితే అస్సలు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. రీసెంట్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ దగ్గర కూడా ఇలాంటి న్యూసెస్ చాలా చూసాం. అట్లీస్ట్ మనం ఈ వీడియో వైరల్ చేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రతి రెస్టారెంట్, పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న ప్రతి రెస్టారెంట్ పైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేలా రెస్పాండ్ అవుతారని నమ్ముతున్నా. నేను లాస్ట్ గా అడిగే రిక్వెస్ట్ ఏంటంటే వైజాగ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ వీడియోని రీపోస్ట్ చేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది షేర్ చేసి వాయిస్ రైజ్ చేయండి. జై హింద్, జై భారత్.